2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. స్వరూప్ కదా, మనోడే కదా కొరియోగ్రాఫర్. ఈయన ఎవరు పిలిచారు? మాట్లాడండి మీరు. నేను పిలవలేదు స్వరూప్ ని. కొట్టేటట్టున్నావు కదా నువ్వు. కొట్టేదట కానీ నువ్వు సాంగ్ కూడా చేశాను స్వరూప్ అని చెప్పావు కదా నాతో. అవును, కానీ మరి నువ్వు చెప్పాలి కదా. స్వరూప్ నేను చెప్పలేదు. స్వరూప్ నీకు ఇంటర్వ్యూ నువ్వు చెప్పాలి కదా. నేను స్వరూప్ చెప్పలేదు రమ్మని చెప్పి. నేను ఒక సెలబ్రిటీ, నాకు చేస్తున్నారు కాబట్టి నేను వస్తాను. మీరు ఎందుకు వస్తారు ఇక్కడ? నేను కొరియోగ్రాఫర్ అండి. కాదు కాదు, మీ ఇద్దరికి ఏంటి ఇష్యూ ఏంటి అసలుకి? అరే ఇష్టం ఉన్నట్టు చేపించారండి సాంగ్ లో, అందరూ తిడుతున్నారు తెలుసు. ఇది తప్పు గీత. వచ్చారు, మీ డైరెక్టర్ ఇన్ఫార్మ్ చేశారు. కాదు దానికి గొడవ ఆడతాం ఎందుకు అట్లా? అవును, ఇప్పుడు కూర్చోండి. నేను కూర్చోనండి. కూర్చోకపోతే వెళ్ళిపో, తను కూర్చొని చెప్పిస్తా. గో, వెళ్ళిపోతాను. అపో చేసుకోండి. అపో. స్వరూప్ కదా, మనోడే కదా కొరియోగ్రాఫర్. ఈయన ఎవరు పిలిచారు? నేను పిలవలేదు. నువ్వేంటి? ఎవరు చెప్పారు? నా ప్రమోషన్ కి వచ్చాను నేను. మీరెందుకు వచ్చారు? అంటే మిమ్మల్ని పిలవలేదు కదా. మేము నా పర్సనల్ గా నాకు పిలిచారు. ఏ ప్రమోషన్ దేని గురించి? అంటే నా పర్సనల్ గురించి అడగండి. ఏం మాట్లాడండి మీరు. నేను పిలవలేదు స్వరూప్ ని. కొట్టేటట్టున్నావు కదా నువ్వు. కొట్టేదట కానీ ఎందుకు పిలిచాడు ఈయనకి? ఈయనకి నాకు పడట్లేదు అసలు. దేని ప్రమోషన్ కి వచ్చారు? ఏ ప్రమోషన్ కి వచ్చారు? అంటే నా పర్సనల్ గా పిలిచారు ఆయన, రోషన్. నాకు నేను వెళ్తాను. నువ్వు సాంగ్ కూడా చేశాను స్వరూప్ అని చెప్పావు కదా నాతో. అవును, కానీ మరి నువ్వు చెప్పాలి కదా. స్వరూప్ నీకు ఇంటర్వ్యూ నువ్వు చెప్పాలి కదా. నేను స్వరూప్ చెప్పలేదు రమ్మని చెప్పి. ఇప్పుడు ఏంటి స్వరూప్ గారు, మమ్మల్ని ఇంటర్వ్యూ చేయమంటారా? లేకపోతే ఎంత క్లాషెస్ వచ్చినాయి? సాంగ్ బాగానే చేశారు కదా. ఇంటిమేట్ చేయాలి కదండి, అట్లీస్ట్ ఇంటిమేట్. మీకు ఎందుకు చేస్తానండి? నేను ఒక సెలబ్రిటీ, నాకు చేస్తున్నారు కాబట్టి నేను వస్తాను. మీరు ఎందుకు వస్తారు ఇక్కడ? నేను కొరియోగ్రాఫర్ అండి. కదా కొరియోగ్రాఫర్. మీకు విషయం అర్థం కావట్లేదు. కాదండి, ఆఫ్ స్క్రీన్ వాళ్ళు కష్టపడ్డారు కదా, తప్పే ఉంది. కరెక్ట్ అండి, వాళ్ళతో చెప్తా కదా, చెప్పొచ్చు కదా. మీ డైరెక్టర్ చెప్పారు అనుకుంటా. ఇప్పుడు నేను చేయించకుండానే మీరు డాన్స్ చేస్తారండి మొత్తం. అది వేరే విషయం అండి, అది వేరే విషయం. నాకు నచ్చలేదు మీరు సడన్ గా రావడం. నేను ఏదో పర్సనల్ గా నేను మన సాంగ్ నా పర్సనల్ గా ఏదో నేను మన సాంగ్ వెనక మీ ఇద్దరికి ఏంటి ఇష్యూ ఏంటి అసలుకి? అరే ఇష్టం ఉన్నట్టు చేపించారండి సాంగ్ లో, అందరూ తిడుతున్నారు తెలుసు. ఏంటి మీ పర్సనాలిటీ అంటే అంత హెవీగా చేపించడం? ఎవరు అతను హెవీగా చేపించిందని? కానీ బాగా వచ్చింది సాంగ్, బట్ చాలా హెవీగా చేపించింది. ఎంత కాలు బెనికినే తెలుసు నాకు, వారం రోజులు పట్టింది. సో ఏదంటే కూర్చొని మాట్లాడదా? నేను కూర్చోనండి, నేను కూర్చోను. తప్పు గీత. ఇన్ఫార్మ్ చేశారు, దానికి గొడవ చెప్పాలి కదా. నాకు ఇన్ఫార్మ్ చేసి నాకు చెప్పాలి కదా, లేకపోతే నేను కలిసి వచ్చేవాళ్ళం కదా. మేము చెప్పకుండా చేయకుండా మన ఇంటర్వ్యూ మధ్యలో వస్తే నేను ఏమనుకోవాలి. ఇప్పుడు కూర్చోండి. నేను కూర్చోనండి, నేను కూర్చోను. నాకు అట్లా షేర్ చేసుకోవడం కూర్చోకపోతే వెళ్ళిపో, తను కూర్చొని చెప్పిస్తా. వెళ్ళిపో, గో. వెళ్ళిపోతాను. చేసుకోండి. అపో గీత, ఇప్పుడు వస్తున్నారా మీరు? నేను రానండి, నాకు చిరాకు ఉంది. ఎందుకు చిరాకు? సాంగ్ చేసినప్పుడు చిరాకు లేదా? అది వేరే అండి, అప్పుడు వేరే ఇప్పుడు వేరే. నాకేదో మీరు పిలిచారు, ఇంటర్వ్యూకి వచ్చాను, చక్కగా మాట్లాడుతుంటుంటే ఆయన మధ్యలో పిలిచి ఇంటర్వ్యూ చేస్తానంటారు ఏంటి మీరు? అలాంటే మా ఇద్దరు చెప్పాల్సింది. స్వరూప్ వస్తుందని నాకు చెప్పాలి మీరు. స్వరూప్ నేను చెప్పలేదండి. ఆర్కే చెప్పుంటాడు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటండి, నేను వచ్చాను కదా. సరే నేను వెళ్తానండి. వెళ్ళమనే చెప్తున్నాం. సరే మేము కంటిన్యూ చేసుకుంటాం, మీరు వెళ్ళండి. నేను ఎందుకు వెళ్ళాలి? మరి కూర్చోండి అయితే. నేను కూర్చుంటా, బరబ్బర్ కూర్చుంటా. నేను కూర్చో. నేను ఎందుకు వెళ్ళాలి? మా ఫ్యాన్స్ అట్ అవుతారు. ఏమండి, ఇక్కడ నాకు ఏదైనా ఒక సన్న చేరారు, అంత లావుది అవసరం లేదు కదా. మాట్లాడకండి మధ్యలో. స్వరూప్ అలా మాట్లాడొద్దు. ఇంత లావు అంటే సాంగ్ చేయించినప్పుడు తెలియదా? చేరు లావు 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 మీద పోతారేంట, నాకు అసలు అర్థం కాదు. అది ఇప్పుడు అర్థమైంది, తను ఎందుకు హర్ట్ అవుతుందో ప్రతిసారి. మాకు ఒక పర్సనాలిటీ ఉందండి, మేము ఇది కాదు. సరే ఒక పని చేద్దాం, ఇది తీసేసి ఇద్దరికి సోపా అయ్యండి. స్వరూప్ ఏంటి విశేషాలు? చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీదకి పెద్దగా రాలేదు కదా? లేదు, నేను కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను. ఒక నిమిషం ఆగండి, గ్యాప్ ఇవ్వండి. నేను అదే అంటున్నా, మీరు ఒక నిమిషం గ్యాప్ ఇవ్వండి. ఇద్దరు సైలెంట్ గా అడిగిన దానికి సమాధానం చెప్తే నేను ఇంటర్వ్యూ చేయగలను. ఈ గోల్ ఏంది అసలుకి? అరే అడుగుతుంది అతన్ని, అడగని. పక్కకి జరుగుతారు. ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉండండి మీరు, అప్పుడే ఇంటర్వ్యూ మంచిగా వస్తుంది. గీత కొంచెం పక్క జరుగు. నేను జరగను, నువ్వు వచ్చి కూర్చో. స్వరూప్ చేసుకో. వేసుకున్నానండి. ఆయన చెయ్యా, ట్రై చేస్తున్నా. కాదు, మీ ఇద్దరు గొడవ చూస్తుంటే నవ్వు వస్తుంది. ఫస్ట్ నవ్వు వస్తుందా? సిల్లీగా గొడవ ఆడుకుంటున్నారు. కాదబ్బా, చిన్న చిన్న ఈగో క్లాషెస్ రావచ్చు గానీ మరీ కాదు. నా ఈగో టచ్ చేశాడా?
మరి డాన్స్ రాకుండా డాన్స్ చెప్పాడు ఇగోనే కదా. డాన్స్ రాదు కదా నీకు గీత మంచి కొంచెం ఏదో పర్లేదు బానే చేస్తానులే. బాగానే చేశాడు. ఒకసారి సాంగ్ ప్లే చేయి ఇక్కడ. ఫస్ట్ లో ఏదో ఉంది కదా కొటేషన్ కూడా, అది కూడా పెట్టు ఫస్ట్ లో. అవకాశాలు అందరికీ రావు. వచ్చినప్పుడు ఎవరైతే అవకాశాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళే విశ్వవిజేతలు. టాలెంట్ అనేది అందంలోనూ లావులోనూ వయసును బట్టి ఉండదని చెప్పడానికి చేసిందే ఈ చిన్న ప్రయత్నం. మన దగ్గర టాలెంట్ ఉంటే ఎవడ్రో మనల్ని ఆపేది. గీత ఊపేశావు నిజంగానా? ఏదే అక్కడ ఉన్న గుడిసెను పాప. అఫ్ కోర్స్ నువ్వు ఊపేశావు. సో ఇంకోటి కట్టుకుంటారులే, మనదేం ఇంత పోయింది. మంచి సాంగ్ చేపిస్తే అబ్బా చేపిచ్చారబ్బా, అనిత గారు స్వరూప్ గారు చేపిచ్చలేదు అనట్లా. మళ్ళీ కాళ్ళు అసలు ఎంత తెలుసా, నడవలేకపోయాను తెలుసా నేను. నడవలేకపోయామంటే నీకు పేరు వచ్చింది కదా ఇప్పుడు. ఆఫ్ కోర్స్ పేరు వచ్చింది, బట్ ఆర్టిస్ట్ గురించి ఆలోచించాలి కదా. నీకు కంబ్యాక్ ఇది. అనిత గారు వచ్చిన తర్వాతే మర్చిపోతారు. వచ్చిన Comeback తర్వాతే నీకు ఇది. మర్చిపోతారు. నిజంగా కంబ్యాక్ 5, 6, 7, 8 అంటది. అసలు ఇక్కడ టైం ఇవ్వలేదు తెలుసా నాకు. అసలు ఎవరు, నేను ఆర్టిస్ట్ అని, నేను డాన్సర్ కాదండి అంటే. అలా 5, 6, 7 చెప్పడం వల్ల ఈ రోజు ఇక్కడ కూర్చున్నామండి మనం. అది స్వరూప్ కదా, మనోడే కదా కొరియోగ్రాఫర్. ఈయన ఎవరు పిలిచారు? మాట్లాడండి మీరు. నేను పిలవలేదు స్వరూప్ ని. కొట్టేటట్టున్నావు కదా నువ్వు. కొట్టేదట కానీ. నువ్వు సాంగ్ కూడా చేశాను స్వరూప్ అని చెప్పావు కదా నాతో. అవును, కానీ మరి నువ్వు చెప్పాలి కదా. స్వరూప్ నేను పిలిచాను, చెప్పలేదు. స్వరూప్ తో నీకు ఇంటర్వ్యూ నువ్వు చెప్పాలి కదా. నేను స్వరూప్ చెప్పలేదు రమ్మని చెప్పి. నేను ఒక సెలబ్రిటీ, నాకు చేస్తున్నారు కాబట్టి నేను వస్తాను. మీరు ఎందుకు వస్తారు ఇక్కడ? నేను కొరియోగ్రాఫర్ అండి. కాదు కాదు, మీ ఇద్దరికి ఏంటి ఇష్యూ ఏంటి అసలుకి? అరే ఇష్టం ఉన్నట్టు చేపించారండి సాంగ్ లో, అందరూ తిడుతున్నారు తెలుసు. ఇది తప్పు గీత. వచ్చారు, మీ డైరెక్టర్ ఇన్ఫార్మ్ చేశారు, కాదు దానికి గొడవాడతాం ఎందుకు అట్లా? అవును ఇప్పుడు కూర్చోండి. నేను కూర్చోనండి. కూర్చోకపోతే వెళ్ళిపో, తను కూర్చొని చెప్పిస్తా. గో. నా వెళ్ళిపోతాను. అపో. మీరే చేసుకోండి. ఆపో. స్వరూప్ కదా, ఈయన ఎవరు మనోడే కదా పిలిచారు? కొరియోగ్రాఫర్. ఈయన ఎవరు పిలిచారు? నేను పిలవలేదు. నువ్వేంటి? ఎవరు చెప్పారు? నా ప్రమోషన్ కి వచ్చాను నేను, మీరెందుకు వచ్చారు? నా ప్రమోషన్ కి వచ్చాను అంటే మిమ్మల్ని పిలవలేదు కదా మేము. నా పర్సనల్ గా నాకు పిలిచారు. ఏ ప్రమోషన్ దేని గురించి? అంటే నా పర్సనల్ గురించి అడగండి. ఏం మాట్లాడండి మీరు. నేను పిలవలేదు స్వరూప్ ని. కొట్టేటట్టున్నావు కదా నువ్వు. కొట్టేదట కానీ కొడతా. ఎందుకు పిలిచారు ఈయనకి? ఈయనకి నాకు పర్లేదు అసలు. దేని ప్రమోషన్ కి వచ్చారు? ఏ ప్రమోషన్ కి వచ్చారు? అంటే నా పర్సనల్ గా పిలిచారు ఆయన, రోషన్ నాకు. అదేంటి? నేను వెళ్తాను. కాదు గీత, నువ్వు సాంగ్ కూడా చేశాను స్వరూప్ అని చెప్పావు కదా నాతో. అవును, కానీ మరి నువ్వు చెప్పాలి కదా. స్వరూప్ నేను చెప్పలేదు. స్వరూప్ తో నీకు ఇంటర్వ్యూ నువ్వు చెప్పాలి కదా. నేను స్వరూప్ చెప్పలేదు రమ్మని చెప్పి. ఇప్పుడు ఏంటి స్వరూప్ గారు, మమ్మల్ని ఇంటర్వ్యూ చేయమంటారా? మీ ఇద్దరికి ఎందుకు క్లాషెస్ వచ్చినాయి? సాంగ్ బాగానే చేశారు కదా. ఇంటిమేట్ చేయాలి కదండి, అట్లీస్ట్ ఇంటిమేట్ మీకు ఎందుకు చేస్తానంటే, నేను ఒక సెలబ్రిటీ, నాకు చేస్తున్నారు కాబట్టి నేను వస్తాను. మీరు ఎందుకు వస్తారు ఇక్కడ? నేను కొరియోగ్రాఫర్ అండి. కదా కొరియోగ్రాఫర్. మీకు విషయం అర్థం కావట్లేదు. కాదండి, ఆఫ్ స్క్రీన్ వాళ్ళు కష్టపడ్డారు కదా, తప్పే ఉంది. కరెక్ట్ అండి, వాళ్ళతో చెప్తారు కదా, చెప్పొచ్చు కదా. మీ డైరెక్టర్ చెప్పారు అనుకుంటా. ఇప్పుడు నేను చేయించకుండానే మీరు డాన్స్ చేస్తారండి మొత్తం. అది వేరే విషయం అండి, అది వేరే విషయం. నాకు నచ్చలేదు మీరు సడన్ గా రావడం. నేను ఏదో పర్సనల్ గా, నేను మన సాంగ్ నా పర్సనల్ ఏదో నేను మన సాంగ్ వెనక మీ ఇద్దరికి ఏంటి ఇష్యూ ఏంటి అసలుకి? అరే ఇష్టం ఉన్నట్టు చేపించారండి సాంగ్ లో, అందరూ తిడుతున్నారు తెలుసు. ఏంటి మీ పర్సనాలిటీ అంటే అంత హెవీగా చేపించడం? ఎవరు అతను హెవీగా చేపించిందని? కానీ బాగా వచ్చింది సాంగ్, బట్ చాలా హెవీగా చేపించింది. ఎంత కాలు బెనికినాయి తెలుసు నాకు, వారం రోజులు పట్టింది. సో ఏదంటే కూర్చొని మాట్లాడదా? నేను కూర్చోనండి, నేను కూర్చోను. తప్పు గీత. ఇన్ఫార్మ్ చేశారు, దానికి గొడవాడతాం. చెప్పాలి కదా, నాకు ఇన్ఫార్మ్ చేసి నాకు చెప్పాలి కదా, లేకపోతే నేను కలిసి వచ్చేవాళ్ళం కదా. మేము చెప్పకుండా చేయకుండా మన ఇంటర్వ్యూ మధ్యలో వస్తే నేను ఏమనుకోవాలి? ఇప్పుడు కూర్చోండి. నేను కూర్చోనండి, నేను కూర్చోను. నాకు అట్లా షేర్ చేసుకోవడం ఇష్టం లేదండి. కూర్చోకపోతే వెళ్ళిపో, తను కూర్చొని చెప్పిస్తా. వెళ్ళిపో, గో. నా వెళ్ళిపోతాను. మీరే చేసుకోండి. ఆపో. గీత ఇప్పుడు వస్తున్నారా మీరు? నేను రానండి, నాకు చిరాకు ఉంది. ఎందుకు చిరాకు? సాంగ్ చేసినప్పుడు చిరాకు లేదా? అది వేరే అండి, అప్పుడు వేరే ఇప్పుడు వేరే. నాకేదో మీరు పిలిచారు, ఇంటర్వ్యూకి వచ్చాను, చక్కగా మాట్లాడుతుంటుంటే ఆయన మధ్యలో పిలిచి ఇంటర్వ్యూ చేస్తానంటారు ఏంటి మీరు? అలాంటే మా ఇద్దరు చెప్పాల్సింది. స్వరూప్ వస్తున్నారు, నాకు చెప్పాలి మీరు. స్వరూప్ నేను చెప్పలేదండి. ఆర్కే చెప్పుంటాడు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటండి, నేను వచ్చాను కదా. సరే నేను వెళ్తానండి. వెళ్ళమనే చెప్తున్నాం. సరే మేము కంటిన్యూ చేసుకుంటాం, మీరు వెళ్ళండి. నేను ఎందుకు వెళ్ళాలి? మరి కూర్చోండి అయితే. నేను కూర్చుంటా, బరబ్బర్ కూర్చుంటా. నేను కూర్చో. నేను ఎందుకు వెళ్ళాలి? మా ఫ్యాన్స్ అట్ అవుతారు. ఏమండి, ఇక్కడ నాకు ఏదైనా ఒక సన్న చేరారు, అంత లావది అవసరం లేదు కదా. మాట్లాడకండి మధ్యలో. స్వరూప్ అలా మాట్లాడొద్దు. ఇంత లావు అంటే సాంగ్ చేయించినప్పుడు తెలియదా? చేరు లావు లావు లావు
ఆడవాళ్ళ మీద పోతారేంటండి నాకు అసలు అర్థం కాదు. అది ఇప్పుడు అర్థమైంది తను ఎందుకు హట్ అవుతుందో ప్రతిసారి. మాకు ఒక పర్సనాలిటీ ఉందండి, మేము ఇది కాదు. సరే ఒక పని చేద్దాం, ఇది తీసేసి ఇద్దరికి సోపా వేయండి. స్వరూప్ ఏంటి విశేషాలు? చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీదకి పెద్దగా రాలేదు కదా? లేదు నేను కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను. ఒక నిమిషం ఆగండి, గ్యాప్ ఇవ్వండి. నేను అదే అంటున్నా మీరు ఒక నిమిషం గ్యాప్ మీ ఇవ్వండి. ఇద్దరు సైలెంట్ గా అడిగిన దానికి సమాధానం చెప్తే నేను ఇంటర్వ్యూ చేయగలను. ఈ గోల ఏంది అసలుకి? అరే అడుగుతుంది అతన్ని, అడగని. నేను పక్కకు జరుగుతాను. ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉండండి మీరు, అప్పుడే ఇంటర్వ్యూ మంచిగా వస్తుంది. గీత కొంచెం పక్క జరుగు. నేను జరగను, నువ్వు వచ్చి కూర్చో. స్వరూప్ చేసుకో. హే వేసుకున్నానండి. ఆయన చెయ్యా నేను నవ్వుతామని ట్రై చేస్తున్నా. కాదు, మీ ఇద్దరు గొడవ చూస్తుంటే నవ్వు వస్తుంది. ఫస్ట్ నవ్వు వస్తుందా? నేను సిల్లీగా గొడవ ఆడుకుంటున్నారు. కాదబ్బా, చిన్న చిన్న ఈగో క్లాషెస్ రావచ్చు గానీ మరీ కాదు. నా ఈగో టచ్ చేశాడా? మరి డాన్స్ రాకుండా డాన్స్ చెప్పాడు, ఇగోనే కదా. డాన్స్ రాదు కదా నీకు? గీత మర్చిపోయా. కొంచెం ఏదో పర్లేదు బానే చేస్తాను. బానే చేశాడు. ఒకసారి సాంగ్ ప్లే చేయి. ఇక్కడ ఫస్ట్ లో ఏదో ఉంది కదా కొటేషన్, కూడా అది కూడా పెట్టు ఫస్ట్ లో. అవకాశాలు అందరికీ రావు. వచ్చినప్పుడు ఎవరైతే అవకాశాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళే విశ్వవిజేతలు. టాలెంట్ అనేది అందంలోనూ లావులోనూ వయసును బట్టి ఉండదని చెప్పడానికి చేసిందే ఈ చిన్న ప్రయత్నం. మన దగ్గర టాలెంట్ ఉంటే ఎవరినో మనల్లా పేది. గీత ఊపేశావు నిజంగానా? ఏదే అక్కడ ఉన్న గుడిసెను పాప. అఫ్ కోర్స్ నువ్వు ఊపేశావు. సో కట్టుకుంటారులే, మనదేం ఇంత పోయింది. మంచి సాంగ్ చేపిస్తే అబ్బా చేపిచ్చారబ్బా, అనిత గారు స్వరూప్ గారు చేపించలేదు అన్నట్లా. మళ్ళీ కాళ్ళు అసలు ఎంత తెలుసా, నడవలేకపోయాను తెలుసా నేను. నడవలేకపోయామంటే నీకు పేరు వచ్చింది కదా ఇప్పుడు. ఆఫ్ కోర్స్ పేరు వచ్చింది, బట్ ఆర్టిస్ట్ గురించి ఆలోచించాలి కదా. నీకు కంబ్యాక్ ఇది. అనిత గారు వచ్చిన తర్వాతే మర్చిపోతారు. నిజంగా కంబ్యాక్ 5, 6, 7, 8 అంటది. అసలు ఇక్కడ టైం ఇవ్వలేదు తెలుసా నాకు. అసలు ఎవరు, నేను ఆర్టిస్ట్ అని, నేను డాన్సర్ కాదండి అంటే. అలా 5, 6, 7 చెప్పడం వల్ల ఈ రోజు ఇక్కడ కూర్చున్నామండి మనం. అది